సూర్యదేవుడు ఎడారిలో ఒక ఆకుపచ్చ మొలకను చూశాడు. దానికి శక్తిని అందిస్తూ తన చేతిని చాపాడు. మొలక కొద్దిగా పెరిగింది. అతను దగ్గరకు వచ్చి దానిని పరిశీలించగా కొన్ని మంచినీటి బొట్లు కిందికి జారాయి. సూర్యదేవుడు పైకి చూసి తనకు దీటుగా ఉన్న నీటి దేవతను చూశాడు. నీటి దేవత ఆకుపచ్చ మొలక వద్దకు వచ్చి నీటిని మొలకపై పోసింది. మొలక ఇంకొంత పెరిగింది. కాని ఇది చూసి సూర్యదేవుడు కోపంతో ఊగిపోయాడు. అతను అగ్ని నృత్యం చేయడం మొదలుపెట్టాడు. అదే సమయంలో తన చేతుల నుంచి సూర్యకాంతిని విడదీశాడు. మొలక మరింత బలంగా పెరిగింది. ఈ విషయాన్ని చూసి నీటి దేవత ఈర్ష్యతో చప్పట్లు కొట్టాడు. ఆపై మంత్రాలు జపించి మేఘాలను సృష్టించింగా. సూర్యదేవుడు మరింత కోపంతో రెండు చేతుల్లో శక్తిని కూడగట్టాడు. ఆ శక్తితో మొలకను కప్పేశాడు. మొలక ఆ శక్తిని గ్రహించి ఎదుగుతోంది. నీటి దేవత ఘనమైన మేఘాలను సమీకరించి తడి జల్లులను వర్షించింది. మొలక దాంతో పలుచగా మారింది. సూర్యదేవుడు వెంటనే తిరిగి శక్తిని విడుదల చేశాడు. మొలకకు మొగ్గలు రావడం మొదలయ్యింది. నీటి దేవత పెద్ద తరంగాలను లేపింది. అవి మొలకపై పడేలా చేసింది. ఇద్దరూ ఎక్కువ శక్తిని విడదీస్తూ ఒకరిపై ఒకరు ఆధిక్యం చూపాలని ప్రయత్నించారు. మధ్యలో మొలక ఊగసలాడింది. వారి శక్తుల ప్రభావంతో భారీ పేలుడు సంభవించి ఆకాశం భూమి అంతా నాశనమయ్యాయి. తర్వాత లోకంలో చివరి మొలక కూడా వాడిపోయింది. ఇప్పుడు దేవతలు తమ తప్పు తెలుసుకున్నారు. వారిద్దరూ విచారంగా కన్నీళ్లు పెట్టారు. వారి ఆత్మసంకల్పం చూసి మొలక ఒక్కసారిగా అందమైన పువ్వుగా వికసించింది. అప్పటినుంచి ఎడారి భూమి ఆకుపచ్చగా మారింది. ఆకాశం పారదర్శకంగా వెలిగింది. అప్పుడు నుంచి సూర్యదేవుడు నీటి దేవత యుద్ధం చేయలేదు.